కాళేశ్వరంపై రచ్చ జరిగింది. కేంద్రం సహాయం చేయకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి చూపించామని సురేష్ రెడ్డి తెలిపారు. 2 రాష్ట్రాలను కేంద్రం సమంగా చూడాలన్నారు. మేడిగడ్డలో 2 పిల్లర్లు కూడితే ప్రాజెక్టు మొత్తం పనికిరాదంటున్నారని సురేష్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీనిపై సురేష్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదని రిపోర్ట్స్ వచ్చాయన్నారు. నిపుణులు కాక్ రిపోర్ట్స్ లోనూ అదే ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను జైలుకు పంపుతామని కాంగ్రెస్ పార్టీ పదే చెప్పిందనే విషయాన్ని గుర్తు చేసిన కిషన్ రెడ్డి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు. దీంతో రాజ్యసభలో సురేష్ రెడ్డి కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. రాజ్యసభలో కాళేశ్వరం అంశంపై అసలు ఏం డిస్కషన్ జరిగిందో ఇవాల్టి డిఎన్ఏలో ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, రాజ్యసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రచ్చరచ్చ జరిగింది. సభలో సురేష్ రెడ్డి కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అసలు ఎలా చూడొచ్చు? సో ఒకసారి పీసీఆర్ ఉంటే రెడీ పెట్టుకోండి, అది ప్లే చేద్దాం. కిషన్ రెడ్డి సురేష్ రెడ్డికి సంబంధించి. సో కాళేశ్వరం సంబంధించి లోక్సభలో ఈ ఇష్యూ రావడం, లేకపోతే ఇవాళ రాజ్యసభలో వచ్చిందనుకోండి, బట్ పార్లమెంట్లో ఈ ఇష్యూ రావడం అన్నది ఇది మొదటిసారి కాదు. 2 రోజుల క్రితమే సిఆర్ పాటిల్ జలవనరుల శాఖ మంత్రి ఒక కామెంట్ చేశారు. ఏంటంటే ఆయన 1,00,000 కోట్ల రూపాయలు వృధాగా పోయాయన్న కామెంట్ చేశారు. అది కలకలం రేపింది. అంతకుముందు ఆర్థిక సర్వే, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో లాభం జరిగింది తెలంగాణలో అని ఎకనామిక్ సర్వే చెప్పింది. అంతకుముందు ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా గాని నరేంద్ర మోడీ గాని కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా కేసీఆర్ కుటుంబానికి ఉపయోగపడ్డదని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఇద్దరు కూడా మాట్లాడిన పరిస్థితి. సో డిఫరెంట్ వాదనలు వినిపిస్తున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే దాని మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. కానీ సిబిఐ ఎంక్వైరీ విషయంలో అయితే ముందుకు పడట్లేదు. సో ఒకసారి లోక్సభలో ఏం జరిగిందో ఉందా పీసీఆర్? సో ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు. వి ప్రకాష్ గారు. భరత్ గారు నమస్కారం. నమస్తే. మరొకసారి రచ్చ జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇవాళ పార్లమెంట్ లో. సో ఇవాళ కిషన్ రెడ్డి అన్నారు, అది అంటే రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో బిల్లుకు సంబంధించి ఈ ప్రస్తావన వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా ఉపయోగపడ్డదని ఆయన ఆరోపించారు. ఆయన అయితే అది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎమా కాదా అనేది దేశ ప్రజలందరూ తెలుసు. బట్ కిషన్ రెడ్డి గారికి కానీ బీజేపీ పార్టీకి కానీ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చింది. ఎందుకంటే 24 గంటల లోపలనే కిషన్ రెడ్డి గారు ఒక లేఖ రాయడం, దానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, ఆ ఎన్డీఎస్ఏ వాళ్ళు అక్కడి నుంచి రావడం. అసలు కిషన్ రెడ్డి లేఖ కాదు వాళ్ళు రావాల్సింది. స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ పరిధి లోపల ఉంటుంది, ఎన్డీఎస్ఏ పరిధిలో. వాళ్ళు లెటర్ రాస్తే రావాలి. ఎవరు రాస్తే వచ్చిందండి? బీజేపీ ఎంపీ రాస్తే వచ్చారు. అంటే అక్కడే తప్పుంది. రెండవది, దాన్ని ఎన్నికలకు లబ్ధి చేకూర్చే విధంగా కిషన్ రెడ్డి గారు దాన్ని మార్చుకున్నారు. అంటే తుచ్చమైన రాజకీయాలు చేస్తున్నాడు కిషన్ రెడ్డి. ఈ కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని సికింద్రాబాద్లో గెలవడానికి కానీ, కేసీఆర్ మీద విషం చిమ్మడానికి కానీ, రాష్ట్ర ప్రయోజనాలను కూడా పక్కకు పెట్టి ఫనంగా పెట్టి ఈ రాజకీయం చేయడం అనేది కిషన్ రెడ్డి లాంటి వాడికి తగదు. నాకు చాలా గౌరవం ఉంటుంది కిషన్ రెడ్డి గారు అంటే. కానీ కాళేశ్వరం మీద పిచ్చి వాగుడు వాగుతూ ఉంటే వెనక కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వినప్పుడు ఇక అది నా ఫ్రేమ్లో, నా మైండ్లో అది ఉండిపోతుంది కలకాలం. అంటే ఇంత లుచ్చ రాజకీయాలు చేయాలన్న కిషన్ రెడ్డి పార్లమెంట్లో కూర్చొని. ఆయన ఒక మంత్రి కదా రాష్ట్రం నుంచి, ఏంటిదో తెలియదు ఆయనకు కాళేశ్వరం అంటే. ఆయన కాళేశ్వరం లబ్ధి పొందిన గ్రామాలు లేవా, ప్రజలు లేరా, రైతులు లేరా? 60 లక్షల. ఇప్పుడు ఏది జరిగినా మేడిగడ్డనే గుర్తుకొస్తుంది అందరికి. అప్పుడు మేడిగడ్డ జరిగింది. మనం వేరేది ఏది మాట్లాడొద్దు. ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందో అదే మాట్లాడదాం. ఎన్డీఎస్ఏ ఏమన్నది? ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందన్నదా? ఎన్డీఎస్ఏ అన్నారం సుందిల్లో అక్కడ రావని చెప్పిందా? ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే వాళ్ళు 2 సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపి దీనికి అసలైన కారణం అనేది మీరు ఇంకా వెతికి పట్టుకోండి. భూగర్భ శాస్త్రవేత్తలతోని, అంటే ఎన్జీఆర్ఐ సైంటిస్టులతోని, ఇతరత్ర రూర్కీలో ఉన్న భూభౌతిక శాస్త్రవేత్తలతోని మీరు పరిశోధనలు చేయించి అసలు ఎందుకు కుంగింది అనేది మీరు దీని మీద ఆరా తీయండి అని చెప్పారే తప్ప ఈ దేనివల్ల కూలింది అనేది ఎన్డీఎస్ఏ ఈ రోజు వరకు చెప్పలేదు. బట్ వాళ్ళు ఒకటి చెప్పారు, మూడు పిల్లర్సే కుంగినాయి కాబట్టి వాటిని రిపేర్ చేయండి వెంటనే, చేయకపోతే మిగిలిన బ్యారేజ్ కూడా ముప్పు వస్తుందని చెప్పింది. ఈ విషయాలన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి గారు. సెంట్రల్ వాటర్ కమిషన్లో
వాళ్ళ చీఫ్ ఇంజనీర్స్ ఉన్న బృందం అంతా కూడా వాళ్ళు కాళేశ్వరానికి వచ్చి ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టును కట్టారు, ఇది దేశానికే ఆదర్శము, ప్రపంచ దేశాలు దేశంలోని ఇతర రాష్ట్రాలు ఈ మోడల్లో ప్రాజెక్టులు కట్టుకోవాలి, 500 కిలోమీటర్లు పైకి దాదాపు 400 కిలోమీటర్ల పైకి 500 మీటర్ల పైకి కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడం అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప వింత. అదేవిధంగా 139 మెగావాట్ల పంపులు మొదటిసారిగా కాళేశ్వరంలో పెట్టారు. 200 కిలోమీటర్ల టన్నెల్స్ 10 మీటర్స్ డయాతోని ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇది ఒక అద్భుతమని వాళ్ళు చెప్తే పార్లమెంట్ లో మోడీ గారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ కేసీఆర్ ను చూసి నేర్చుకోమని చెప్పాడు. మనం మర్చిపోయిన మేము మొదటి టర్మ్ లో మోడీ గారు పార్లమెంట్ లో ఆ కేసీఆర్ గారిని చూసి నేర్చుకోండి, నీళ్లను ఎట్లా అయినా ఉపయోగించుకుంటాడు అని చెప్పి కేసీఆర్ ను శ్లాఘించాడు. షెకావత్ గారేమో ఉత్తమ్ కుమార్ అడిగిన ప్రశ్నకు ₹1 కరప్షన్ జరగలేదని చెప్పాడు. ఇవాళ వరకు వచ్చిన ప్రతి నివేదిక కూడా మీరు ఒక ఎకనామిక్ సర్వే ఒకటే చెప్పారు నిర్మలా సీతారామన్ది, కాళేశ్వరం గట్టే కాంచి ఇప్పటిదాకా వచ్చిన ప్రతి సర్వే కూడా అప్రిషియేట్ చేశారు. ఫడ్నవీస్ వచ్చి ఏం చెప్పాడండి? ఫడ్నవీస్ ఇక్కడ ఇనాగ్రేషన్కి వచ్చాడు కదా, ఆయన బీజేపీ కదా, ఆయన ఏమైనా కాంగ్రెస్ పార్టీ? అరే ఇంత ఉన్నాక కూడా ఆ దిమాగ్ లేనోడు ఏదో మాట్లాడంగానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటా నేను వాళ్ళు ఆయన సిఆర్ పాటిల్ గుజరాత్ ఆయన నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ భాష కూడా చెప్తా మీకు. పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు నేను బూతులు మాట్లాడకపోతే అది పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు, అన్పార్లమెంట్ అయితే నేను మర్యాదగా మాట్లాడితే. ఎందుకంటే ఇవాళ పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ బూతులు మాట్లాడుతున్నారు కాబట్టి అదే పార్లమెంటరీ లాంగ్వేజ్. మాట్లాడలేదు కదా, ఆయన బూత్ లాంగ్వేజ్ ఉపయోగించలేదు. అసత్యాలు అబద్ధాలు బూతులు మాట్లాడడం అనేది ఇవాళ పార్లమెంటరీ లాంగ్వేజ్, అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు. అందుకే నేను చాలా మర్యాదగా మాట్లాడితే ఏమైందంటే అది అన్పార్లమెంటరీ అవుతుంది. నేను కూడా రేవంత్ రెడ్డి లాగా సిఆర్ పార్టీ లాగా బూతులు మాట్లాడాలి, అసత్యాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పాలి. మీరు మొన్న అన్నారు నాతో, మీరు అన్పార్లమెంటరీ మాట మాట్లాడరు, ఎందుకు మాట్లాడుతున్నారంటే అట్లా మాట్లాడొద్దనే ఇప్పుడు నేను పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నా. వెధవ అన్నా, మెదడు లేనోడన్నా, దిమాక్ లేనోడన్నా, అవులాగాడన్నా, ఆ మాటలన్నీ కూడా ఇవాళ పార్లమెంటరీ లాంగ్వేజ్ గా మారినాయి. భరత్ గారు, ఒకవేళ అది అన్పార్లమెంటరీ అయినట్టయితే ఈ బూతులను నిషేధించేవాళ్ళు, ఈ అసత్యాల మీద కమిటీలు వేసి అభిశంసించేవాళ్ళు. ఇవాళ సిఆర్ పార్టీని చెప్పింది అక్షరాల అబద్ధము, అసత్యము. ఎక్కడ కొట్టుకపోయిందండి కాళేశ్వరం? ఎన్డీఎస్ఏ చెప్పిందా కాళేశ్వరం కొట్టుకపోయిందని? కాళేశ్వరం రిపేర్ చేయాలని చెప్పిందా? ఒకవేళ కొట్టుకపోతే రిపేర్ చేయమని ఎట్లా చెప్తుంది? కాళేశ్వరం కొట్టుకనే పోయింది కదా. రెండవది, 1,00,000 కోట్ల అవినీతి జరిగితే వాళ్ళు ఏం చేశారు? నిద్రపోయారా? సిబిఐ విచారణ స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపుగా 4 నెలలు 5 నెలలు అయింది. మరి ఎందుకు చేయట్లేదు? 12 ఏళ్ల మోడీ సర్కార్ ఉన్నది. మరి కాళేశ్వరం కట్టిన తర్వాత ఇవాళ 7వ సంవత్సరం ఇది. కాళేశ్వరం ఇనాగరేషన్ అయినాక 2019 జూన్ నుంచి 8వ సంవత్సరం నడుస్తున్నది. మరి మోడీ గవర్నమెంట్ నిద్రపోయిందా? ఈడీ లేదా? సిబిఐ లేదా? రేవంత్ రెడ్డి అడిగితేనే కాదు కదా. ఒకవేళ ఏదన్నా ఇంత పెద్ద భారీ ప్రాజెక్టులు అవినీతి జరిగితే వాళ్ళు ఎందుకు నిద్రపోయారు? ఏమన్నా కవిత మీద ఎంక్వైరీ చేయమని రేవంత్ రెడ్డి వచ్చి అడిగిండా అండి? వాళ్ళు ఎందుకు ఏకపక్షంగా వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయకూడదు? ఇప్పుడు అవినీతి అన్నోళ్ళకి ఒకటే సమాధానం, కేసీఆర్ అవినీతి మీద మాట్లాడేవాళ్ళు. ఇక్కడ 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఎందుకు పట్టుకోవట్లేదు? మీరు అసమర్థులా లేకుంటే కేసీఆర్ లోపల అవినీతి లేదా? ఏదో ఒకటి తేల్చాలి కదా. ఇంకోటి భరత్ గారు, 60 లక్షల ఎకరాలలో పంటలు పండినాయి కాళేశ్వరం వల్ల. నేరుగా కాళేశ్వరం నీళ్ళే, నేను అది కూడా చెప్తున్నా, నేరుగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లతోని 60 లక్షల ఎకరాలు క్యుములేటివ్ గా చెప్తున్నాను. అంటే 2019 ఖరీఫ్ నుంచి 2023 ఖరీఫ్ దాకా, అంటే అది ఖరీఫ్ అయిపోయాక బ్లాస్ట్ అయింది లేదా మీ భాషలో చెప్పాలంటే బీటలు బారింది. నేను అనేది ఏంటంటే ఈ ఖరీఫ్ టు ఖరీఫ్ 2019 నుంచి 23 వరకు స్టెబిలైజేషన్ పేరు మీద కానీ కొత్త ఆయకట్టు కానీ దాదాపుగా 60 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టుగా కాగ్ రిపోర్ట్లో ఉంది. మీరు కాగ్ రిపోర్ట్ తీయండి, 2023 కాగ్ రిపోర్ట్లో ఉంది, 24-25 కాగ్ రిపోర్ట్లో ఉంది, 23-24 ఎకనామిక్ సర్వే లాంటి రిపోర్ట్స్లలో ఉంది. మరి 60 లక్షల ఎకరాల్లో పంటలు పండింది, అది వేస్ట్ ప్రాజెక్ట్ అవుతుందా? మనకు ప్రాణహిత నుంచి కాకుంటే వేరే కాడ నుంచి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉందా? 968 టీఎంసీలు మనకు కేటాయించారు కదా, కనీసం 100 టీఎంసీలు కూడా గత 40 ఏళ్లలో తెచ్చుకోలేకపోయినాం కదా పైనుంచి. ఇప్పటికి కూడా బాబ్లీ లాంటి ప్రాజెక్టులు కట్టిన తర్వాత చుక్క నీరు కూడా అక్కడి నుంచి శ్రీరామ్ సాగర్కు రానప్పుడు మనకు ప్రాణహిత తప్ప వేరే దిక్కేమున్నది అసలు? వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి? ఏదైనా చిన్న పొరపాటు జరిగితే సరి చేసుకోవాలని చెప్పాలి కానీ కొట్టుకపోయింది అని చెప్పి దేశ ప్రజలకు అందరికీ రాజ్యసభ అనేది గౌరవం ఉన్న సభ.
ఈ గుండాలు రౌడీలు వచ్చేది లోకసభ. రాజ్యసభలో రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు, సెలబ్రిటీస్ నామినేట్ చేస్తాడు. ఇవాళ హర్షవర్ధన్ లాంటి గొప్ప విదేశాంగ నిపుణుణ్ణి, ఫారిన్ సెక్రటరీ ఉన్నవాడిని రాష్ట్రపతి నామినేట్ చేశాడు. సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళని నామినేట్ చేస్తారు. ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు రాజ్యసభలో ఉంటారు. వాళ్ళందరి ముందట అబద్ధాలు అసత్యాలు మాట్లాడొచ్చా సిఆర్ పాటిల్? మాట్లాడుతుంటే ఇక్కడ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్ర మంత్రి ఈయన ఏం సిఆర్ చేస్తున్నారు? పార్టీలు ఒక్కలే కాదు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు, అన్ని పార్టీల వాళ్ళు అంటారు. అనని ఎక్కడన్నా మాట్లాడడం వేరు. కేసీఆర్ కూతురు కవిత కూడా అన్నారు. ఇంకా నేను అనేది వాళ్ళు మీడియా కాన్ఫరెన్స్ అనొచ్చు, అసెంబ్లీలు అనొచ్చు, కానీ పార్లమెంట్ లో అంటే దేశం పరువు కదా పోయేది. ఇలా ప్రపంచం అంతా కూడా ఒక గొప్ప ప్రాజెక్ట్ అని సాగిస్తున్న కాళేశ్వరంను గంగలో కొట్టుకపోయిందని చెప్తే ఇవాళ రాజ్యసభ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు సిఆర్ పాటిల్? ఇవాళ ప్రపంచంలోని 235 దేశాలు రాజ్యసభను చూస్తుంటాయి. ఇండియన్ పాలిటిక్స్ ఎవరైతే పరిశీలించాలనుకుంటారో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. కాళేశ్వరాన్ని మొట్టమొదటిసారిగా ఈ విదేశాలలో ఉన్న వాళ్లకు రాజ్యసభ ద్వారా అబద్ధాలను అసత్యాలను చెప్పిన వ్యక్తి సిఆర్ పాటిల్. నాకు ఎందుకు ఒళ్ళు మండుతున్నదంటే, నువ్వు రాజ్యసభను అబద్ధాలకు వేదికగా మార్చుకున్నావు. అసెంబ్లీలు అంటే సరే, అసెంబ్లీ పరువు ఏనాడో పోయింది. అసెంబ్లీలో ఏనాడో అబద్ధాలు చెప్పడం అనేది మొదలైంది. ఇష్టం వచ్చిన భాష మాట్లాడతారు అసెంబ్లీలో. దాన్ని పార్లమెంటరీ భాష అంటారా, అన్పార్లమెంటరీ భాష అంటారా? రేవంత్ రెడ్డి గారి విఘ్నతకు వదిలేద్దాం. కానీ పార్లమెంట్లో ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఒకవేళ అబద్ధాలు అసత్యాలు మాట్లాడితే ఎట్లా వదిలేయాలి సిఆర్ పాటిల్ని? సురేష్ రెడ్డి గారికి కూడా మేము చెప్పినాం ఏంటంటే, దాని మీద ఆయనను అభిశంసించడానికి స్పీకర్ దగ్గర ప్రివిలేజెస్ మోషన్ మూవ్ చేయమని చెప్పాం. వాళ్ళు అది చేయాల్సి ఉన్నది. ఎందుకంటే అది 100కి 100 అసత్యాలు అబద్ధాలు మాట్లాడాడు సిఆర్ పాటిల్. ఓకే, ఒకసారి విందాం మనం. కిషన్ రెడ్డి ఏం మాట్లాడారు, తర్వాత సురేష్ రెడ్డి ఏమన్నారండి. ఎస్పీసీఆర్ ప్లే చేయండి. बजट में आप बताए उस दिन कि भाई आज हिंदुस्तान दुनिया का नंबर 1 राइस प्रोड्यूसिंग स्टेट है, और उसकी कारण यह है कि आज तेलंगाना हिंदुस्तान का नंबर 1 स्टेट है, और उसका कारण भी यही है कि तेलंगाना में सेंट्रल गवर्नमेंट से एक पैसा ना लेते हुए दुनिया का वर्ल्ड्स बिगेस्ट लार्जेस्ट मल्टीपर्पज इरिगेशन प्रोजेक्ट लिफ्ट इरिगेशन कालेश्वरम बनाए। और मुझे दुख से कहना पड़ता है कि ये सेंट्रल गवर्नमेंट और ये सेंट्रल गवर्नमेंट उनको जानकारी भी नहीं है। सर मेरा वक्त जा रहा है साहब, प्लीज ब्रिंग हाउस टू ऑर्डर। मेरा वक्त जा रहा है सर। नहीं, ये गलत है। आप बाद में बात करें, क्योंकि आपको बाद में भी अभी सर ये बात मैं इसीलिए कह रहा हूं कि द अदर डे इन द हाउस द ऑनरेबल जल शक्ति मंत्री ने उस दिन जब जवाब दे रहे थे एक प्रश्न के, हमारे लक्ष्मण भाई के प्रश्न में, वो कहे कि भाई एक पैसा सेंट्रल गवर्नमेंट का ना दिया गया, स्टेट गवर्नमेंट का 34 जो विलेजेस भद्राचलम का आंध्र प्रदेश में दिया है, वो कांग्रेस पार्टी जब बाइफर्केशन बिल में वो इनबिल्ड था, वो लोग तय किया है। जब उसके बाद यही केसीआर जी ने सोनिया गांधी घर पे जाकर डिनर खाके फायर पकड़ के, जब याद नहीं आया क्या? जब पूछना था क्यों नहीं पूछे? जब आज क्यों पूछ रहे? आज जो बाइफर्केशन एक्ट के अंदर जो विलेजेस बिल में लड़ा, आप बोल रहे थे तो नहीं बोले, अब आप सोनिया गांधी के फायर पकड़ के आपसे बात किया है, जब आप बोले पूछा तो नहीं बोले। दूसरा विषय आप सुनिए, आज आप प्लीज मैं पूछना चाहता हूँ कालेश्वरम का प्रोजेक्ट बिल्कुल मेडगड्ढे जो है पूरा आज डूबे हैं। वो नहीं, डैम का जो कमिटी है ये लोग भी दिया है, काग रिपोर्ट में आया है, उसके द्वारा कोई फायदा नहीं हुआ है। आज बोल रहे एक पैसा किधर से नहीं ले, किधर से लाए? छपा है क्या दुबई से छपा के लाकर केसीआर ने कोई डैम बनाया क्या? वो जनता का पैसा है, किसका घर का नहीं है, केसीआर का घर का नहीं है, टीआरएस पार्टी का नहीं है, वो जनता का पैसा है। केंद्र सरकार ने ఎస్ విప్రకాష్ గారు, భరత్ గారు, కాళేశ్వరంకు రూపాయి కూడా ఇవ్వలేదంటే, కానీ అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు 30% వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత పర్మిషన్ అప్లై చేశారు. రూపాయి ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? భరత్ గారు యా
ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టింది 30% అయ్యేంత వరకు, కంప్లీట్ అయ్యేంత వరకు పర్మిషన్ అడగలేదు, జాతీయ హోదా అడగలేదు కదా కాళేశ్వరం. లేదు ఇక్కడ ఏం జరిగిందంటే ప్రాణహిత చేవెళ్ళు అనేది రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మొదలైంది. వర్క్స్ చాలా వరకు అక్కడే జరిగినాయి. ఈ 30,000 crores లో 11,000 కోట్లు రాజశేఖర రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఆ పీరియడ్ లో ఖర్చు అయినాయి. అంటే కొంచెం స్టడీ చేసి మాట్లాడితే బాగుండేది. కిషన్ రెడ్డి గారు ఆయన ఎమోషన్ అయ్యి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు. ఇక నేను దాని మీద కామెంట్ చేయలేను, ఎందుకంటే ఆయన మంత్రి హోదాలో ఉన్నాడు. ఆయన మన సికింద్రాబాద్ నియోజకవర్గం మొదటి నుంచి కూడా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి ఇక ఆయన ఏ రకంగా మాట్లాడినా కూడా ఇక దాని మీద కామెంట్ చేయడం అనేది నాలాంటి వాడికి అది శోభనియ్యదు. ఎందుకంటే ఒకవేళ నేను మాట్లాడాల్సి వస్తే వీధి రౌడీలో మాట్లాడినని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రాజ్యసభను వేదిక చేసుకొని కేసీఆర్ బాప్కా పైసా ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అనేది అది ఆయన కిషన్ రెడ్డి గారి ఏమంటారు దాన్ని ఔదార్యం గాని ఉందా గాని కాదు. అది కిషన్ రెడ్డి స్టైల్లో కూడా లేదు. అది ఆయన ఇట్లా మాట్లాడు చాలా సంయమనం పాటించే వ్యక్తి ఆయనే. అంతేగాని సిఆర్ పాటిల్ మాట్లాడిన దానికంటే ఘోరంగా మాట్లాడిండు కిషన్ రెడ్డి వాళ్ళ. దాన్ని ఎవరైనా కూడా హేట్ చేయాల్సిందే, అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే రాష్ట్రం డబ్బులతో కట్టారు కాళేశ్వరం, కేంద్రం ఇయ్యలేదు అనేది అక్కడ సురేష్ రెడ్డి చెప్పింది. ₹1 కూడా కేంద్రం ఇయ్యలేదు, రాష్ట్రం డబ్బుల నుంచి కట్టారు అని అంటున్నాం. ఇప్పుడు ఏటీఎంలో మారిందని 5-6 ఏళ్ల నుంచి చెప్తున్నాడు కిషన్ రెడ్డి. మరి ఎందుకు మోడీ గారితో ఒక ఈడీతోని లేకపోతే సిబిఐతోని ఎంక్వైరీ చేయించి ఇప్పుడు రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేశాక కూడా ఒక్కనాడు కూడా ఆ టీం వచ్చి కేసీఆర్ గారిని అడగలే కదా, ఎక్కడి నుంచి తెచ్చి కట్టినావు డబ్బులు, ఎంత తీసుకున్నావు, ఏటీఎం అయిందా నీకు, ఏమైంది? ఊరికే పిచ్చి మాటలు మాట్లాడేందుకు దమ్ముంటే నిరూపించాలి. నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా, నీ దగ్గర పవర్ ఉంది, నీ దగ్గర మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, హోమ్ మినిస్ట్రీలో కొన్ని ఈడీ సిబిఐ కాళేశ్వరం గురించి హైకోర్టులో కేసు విచారణలో ఫర్దర్ యాక్షన్ తీసుకోవద్దని కదా, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుండే, లేదు విచారణ చేయబోతుందని స్టే ఎందుకు తెచ్చుకున్నారు? మరి నేనేమంటున్నా అంటే అదేమో పీసీ ఘోష్ నివేదిక మీద జరుగుతూ ఉంది. సిబిఐ మీద స్టే ఇచ్చినా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి ఎవరు కూడా ఆపరు. ఎంక్వైరీని జనరల్ గా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు. సిబిఐ స్టే ఉన్నంత మాత్రాన కేసీఆర్ ను బిలోర్ కావచ్చు, అంతేగాని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా నెక్స్ట్ ఏం చర్యలు తీసుకోవద్దు అన్నారు కదా. అంటే కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చేయకూడదు. బట్ భరత్ గారు నేనేమంటున్నా అంటే దేశంలో ఎక్కడ ఏది జరిగినా కూడా ఈడీకి సిబిఐకి అడ్డం ఏమి ఉండదు. వాళ్ళ ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ మీద చర్యలు తీసుకోవద్దు అన్నదే గానీ జరుగుతున్న అవినీతి మీద విచారణ జరపొద్దని చెప్పి ఏ కోర్టు చెప్పదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకోవచ్చు కదా. మెగా కృష్ణారెడ్డి పిలవచ్చు విచారణకు, నవయుగ కాంట్రాక్టర్లను పిలవచ్చు, ఎంతమంది అయితే అందులో పార్టిసిపేట్ చేసిందో వాళ్ళందరినీ పిలవచ్చు. ఎక్కడ వాయిస్ ఏదో వస్తుంది. చెప్పండి. హలో హలో ఒక బీఆర్ఎస్ రాలేదు. చెప్పండి ప్రకాష్ గారు. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ ఒక్కదానికే బాండ్స్ రాలేదు మెగా కృష్ణారెడ్డి నుంచి, బీజేపీకి అంతకంటే ఎక్కువ వచ్చినాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలలో మెగా కృష్ణారెడ్డి, మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు కానీ నవయుగ వాళ్ళు కానీ పనులు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎంక్వైరీ చేయండి ఎవరు వద్దన్నారు. అది ఎంక్వైరీ చేసి నిజానిజాలు తీర్చాల్సిన కిషన్ రెడ్డి ఈ రాష్ట్రాల నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కేబినెట్ మంత్రి ఊరికే నోరించుకుంటే సరిపోదు కదా, ఏటీఎం అయిందని. మరి మేమందరం వెయిట్ చేస్తున్నాం. అవినీతి ఉంటే బయట పెట్టమంటున్నాం. ఒకవేళ కేసీఆర్ లో అవినీతి ఉంటే మీరు బయట పెట్టట్లేదు అంటే మీరు అసమర్థుల కింద లెక్క, మీరు పనికి మాలిన వాళ్ళ కింద లెక్క. మీ ఈడీ సిబిఐ అనేది నిజమైన అవినీతి పనులను పట్టుకోదు, కేవలం రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే వేటాడుతుందని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇన్ని నిందలు మోస్తూ కూడా, ఇన్ని అవమానాలు భరిస్తూ కూడా మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కాళేశ్వరం అవినీతి ఎందుకు బయట పెడతలేరు? మీకు వాటాలు ముట్టినాయా? మీకేమన్నా మెగా కృష్ణారెడ్డి ఎంక్వైరీ చేయొద్దని చెప్పి డబ్బులు ఇచ్చాడా కిషన్ రెడ్డికి ఎన్నికల్లో గెలవడానికి? ఎందుకు మాట్లాడుతున్నాడు అట్లా పార్లమెంట్ లో, రాజ్యసభలో? ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే అమిత్ షా దగ్గర పోయి ఎంక్వైరీ చేయించు. పీసీ ఘోష్ మీద కాదు, డైరెక్ట్ గా చేయించు. పీసీ ఘోష్ నివేదిక మీద చేయించమని చెప్తాను నేను. నీకేం అడ్డం ఉన్నది? పోనీ ఒక్క కాళేశ్వరమే కాదు, 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన ఏ అవినీతి మీదనైనా 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం గాని, 12.5 సంవత్సరాల మోడీ గారి ప్రభుత్వం గాని ఒక్క ఎంట్రీగా వీకిన్లా అండి? ఒక్క దాని మీద ఎంక్వైరీ చేసిల్లా? కనీసం ఒక్కనాడు విచారణకు పిలిచిల్లా కేసీఆర్ ను? మరి ఎందుకు మాట్లాడతారు ఈ పిచ్చి మాటలన్నీ?
ఊరికే మాట్లాడుతుంటే దొంగని 10 సార్లు దొంగ మంచివాడిని పట్టుకొని దొంగ అని 10 సార్లు అంటే వాడు దొంగ అయిపోయినట్టుగా అబద్ధాలను నమ్ముకొని పరిపాలన చేస్తున్నారు అక్కడ బీజేపీ నాయకులు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు. ఎంతకాలం ఉంటాయి ఈ అబద్ధాలు చెప్పి అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు. కొంతమందిని కొంతకాలం మోసం చేస్తారు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు. నీటి ప్రాజెక్టులలో ఇట్లాంటి తమాషాలు, పరిహాసాలు, అవహేళనలు మాలాంటి వాళ్లకు ఒళ్ళు మండుతుంది. ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక భరోసానిచ్చింది. 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణలో వీళ్ళకు నవ్వులాట అవుతున్నది. నీళ్ళంటే నవ్వులాట అవుతున్నది. వేణు గారికి తెలుసు అక్కడ 15 లక్షల బోర్వెల్స్ ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి. ఇవాళ అన్నింటిలో కూడా నీళ్లు వచ్చినాయి, చేతికి అందే ఎత్తులో నీళ్లు వచ్చినాయి. తెలంగాణ కావాలన్నా పిచ్చి రాజకీయాలు కావాలన్నా? ఓకే ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారా? నరారు వేణుగోపాల్ రెడ్డి గారు ఏమంటారు ఇవాళ రాజ్యసభలో జరిగిన దానికి? హలో, మీరు ఏటీఎం అది ఇది అనే బదులు హలో నరారు వేణుగోపాల్ రెడ్డి మ్యూట్ తీసేయండి. ఓకే వస్తుందా? ఇప్పుడు కాళేశ్వరంలో మేడిగడ్డ అన్నది ఒక పార్ట్, ఒక మేడిగడ్డలో ఒక పిల్లర్ ఉంగింది. మొత్తం 1,00,000 కోట్లు ఎట్లా వృధా అయితే, 1,00,000 కోట్లు వృధా అయితే మల్లన్న సాగర్ లోకి నీళ్లు 20 టీఎంసీలు ఎక్కడి నుంచి వచ్చాయి? సరే, ఇప్పుడు మల్లన్న సాగర్ లోకి 20 టీఎంసీలు నీళ్ళు అయితే వచ్చాయి కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అదొకటే కాదు కదా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఆ 3 కాదు కదా. చాలా పంప్ హౌస్లు ఉన్నాయి, చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి, చాలా ఉంది కదా. ఇప్పుడు సబ్జెక్ట్ సార్, నేను ఒకటి విషయం క్లియర్ కట్ చెప్పాలనుకుంటున్నా. సరే, ప్రకాష్ అన్న ఏమన్నా అనుకుంటేనే అన్ని ఎన్ని రీతాల్లో తెచ్చిండు. సరే, అది వాక్యం చేస్తా నేను. కానీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది. నా దగ్గర ఉన్నది నీటి పారుదల శ్వేతపత్రం. ఏది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రం విడుదల చేసింది. ఇలా కాళేశ్వరం మీద ప్రధానమైన ఆరోపణలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. అయితే ఇవాళ సురేష్ రెడ్డి గారు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందించినట్టు ఆవేశంతోనే స్పందించింది. ఎందుకంటే సరే ఏం బీకేందు అని ప్రకాశ్ అన్నాడు. ఏం బీకేందు అంటే ప్రజలే పీకేరు మీ అధికారాన్ని, అది గుర్తుపెట్టుకోవాలి. కాళేశ్వరం ఏదైతే ఎన్నికల ముందు ప్రచారం జరిగిందో, ఏటీఎం లాగా మారిందని ప్రచారం చేసింది, ఇవన్నీ కూడా ప్రజలే దానికి ప్రజాక్షేత్రంలో శిక్ష పడ్డది. ఇంకా పర్లేదు అనుకో, అదొకటి. నేనేమంటున్నా, మొన్న కూడా చెప్పింది, ప్రతిసారి సురేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, స్టడీ చేసిన వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు, వారికి అన్ని అవగాహన ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందంటే, కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలంటే దానికి విధి విధానాలు ఉంటాయి. వారికి కూడా తెలుసు, ప్రకాశంగా బాగా తెలుసు. విధి విధానాలు ఏముంటే ఆ ప్రాజెక్ట్ స్టడీ చేయడం కానీ, నీటి లభ్యత కానీ అవన్నీ చేసి సిడబ్ల్యూసీ నుంచి పర్మిషన్స్ కానీ ఇంకా రకరకాల పర్మిషన్స్ వస్తే అప్పుడు దాన్ని బట్టి నిధులు రిలీజ్ చేసి, ఇప్పుడు ఎట్లయితే మనకు పోలవరం వచ్చిందో ఆ పద్ధతిలో ఉంటుంది. కానీ ఇది రాష్ట్ర ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసుకొని రాష్ట్ర ప్రాజెక్టు నిధులు శాంక్షన్ చేసి, వాళ్ళే ఎగ్జిక్యూషన్ చేసి, వాళ్ళే టెక్నికల్ డిజైన్ చేసి, కేవలం కేంద్రం ఇవ్వాల్సిన అనుమతుల వరకే మాత్రమే పోయి మళ్ళీ ప్రాజెక్టు ఫెయిల్ అయిన తర్వాత కేంద్రం ఇచ్చిందంటే, కేంద్రం ఎందుకు ఇస్తుందంటే కేంద్రం ప్రాజెక్టు కాదు కదా. అది కేంద్రం ప్రాజెక్ట్ అయినప్పుడు కేంద్రం నిధులు అడగాలి. కేంద్ర ప్రాజెక్టు కానప్పుడు కేంద్రం దానికి ఎలాంటి కేంద్ర ప్రాజెక్టు కింద శాంక్షన్స్ రానప్పుడు అది కేంద్ర ప్రాజెక్టు నిధులు ఎట్లా ఇస్తుందండి? ఇది అందరికీ తెలిసిన విషయం. గైడ్ లైన్స్ ఉన్నాయి, దానికి కావాల్సిన గైడ్ లైన్స్ ఉన్నాయి, నాయకులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పేవాడిని కానీ ఆ గైడ్ లైన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ప్రకారమే కేంద్రం పోతుంది. ఎట్లా పడతాడు నువ్వు ప్రయారిటీ కట్టుకొని అవన్నీ చేయదు. తర్వాత రెండోది ఏం చెప్తున్నా అంటే, ప్రయారిటీ కట్టిన తర్వాత వినొస్తుందా? హలో, అక్కడ ప్రయారిటీ కట్టిన తర్వాత ఏమంటున్నా అంటే, నిన్న హరీష్ రావు గారు ఒక ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి అంత అనాలోచనగా మాట్లాడేటట్లుగా ఆయన ఒప్పుకున్నాడు, ఈయన మెచ్చుకున్నాడు. ఇవి కాదు కదా, నీకు ఇల్లు కట్టుకోవాలని పర్మిషన్ ఇస్తారు. కానీ ఇల్లు నువ్వు క్వాలిటీ కట్టుకోకపోతే దాన్ని పర్మిషన్ ఇచ్చిందో తప్పు అవుతుందా? గ్రామ పంచాయతీ తప్పు అవుతుందా? ఇది కాదు కదా. మీరు ప్రయారిటీ కట్టిండ్రు, మీరు 36 లక్షల ఎకరాలు 37 లక్షల ఎకరాలు టార్గెట్ ఇచ్చిండ్రు, 18 లక్షల ఎకరాలు ఇక్కడ ఇచ్చిండ్రు. మీరు 2019లో ఓపెన్ చేసిండ్రు, 2023లో దిగిపోయిండ్రు. ఆ మధ్యలో మీరు ఇచ్చింది ఎంత? మీకు ఆ గెజిట్ నోట్ లో మీకు 166 టీఎంసీలు చెప్తున్నారు మొత్తం 5 ఏళ్లకు. మరి ఇవి వచ్చిన కాంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చులు కొట్టింది, వీళ్ళు అసలు మొత్తమే దాన్ని బండబెట్టింది కరెంటు బిల్లు వస్తాయని. ఆ రోజు వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయే వరకు 6,000 కోట్లు ఏది మన అక్కడ వరంగల్లో ఉన్న ఎన్పీడీఎల్ కు బాకీ పడ్డారు. ఆ బిల్లులు కట్టలేదు. ఈ లోపు మునిగి ట్రాన్స్ఫారాలు కాలిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చే ముందు అవి కుంగిపోయినాయి. ఇవన్నిటికీ ఎవరు కారణం అండి అంటే ప్రాపర్ గా దీనికి జవాబు చెప్పరా? ఇవి ఏం చెప్పకుండానే ఉట్టిగానే కేంద్రం మీద మాట్లాడితే ఎట్లా అండి? ఇప్పుడు ఆ ప్రాజెక్టును ఆ మునిగింది ఎక్కడ, దాని లెవెల్స్ ఎట్లున్నాయి, ఎందుకు మునిగింది, ఆ బ్యారేజ్ ఎందుకు మునిగింది, వీటి మీద ఒక్క నాయకుడు మాట్లాడాడు. నేనే సిబిఐ అవసరం లేదు, ఏది అవసరం లేదు, కేంద్రాన్ని నమ్మవు, నేనే ఎంక్వైరీ చేసి నేనే కేసీఆర్ని జైలు వెళ్తాను ఈయన చెప్పిండు. ఆయన నదులకే నడక నేర్పిడని వాళ్ళు చెప్పిన అంతకుముందు.
70 mm సినిమా చూపించిండ్రు. మరి 1100 టీఎంసీలు 7 ఏళ్లలో 6 ఏళ్లలో 1100 టీఎంసీలు ఎత్తిపోయాలి వాళ్ళ లెక్క ప్రకారం 180 టీఎంసీ. ఇంకా 6 నెలలు అన్నారు, నేను ముందులేదే చెప్తాను. మరి అవి ఎత్తిపోసిండ్రా? అంత ఆయకట్టు సాగైందా? మరి ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు ప్రకాశం తాపోసి అంటారు రిజర్వాయర్లు అయినాయి కదా, మేము ప్రాజెక్టు మొత్తం వేస్ట్ అంటలేము. రిజర్వాయర్లు పనికొస్తాయి, పైన ఉన్న కాలువలు పనికొస్తాయి. కానీ వీళ్ళు ఎప్పుడు ఏం చెప్తారు? వరదకాలం నుంచి వచ్చిన మిడ్ మానేర్ నీళ్లను, లేదంటే ఎల్లంపల్లిలో వచ్చిన నీళ్లను చెప్పి ఇది దీని వల్లనే కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ నీళ్ళు వస్తాయని చెప్తున్నారు. అంటే ఈ పచ్చబద్ధం కదా. మీరు 3 బ్యారేలు కట్టినాక బ్యాక్ నుంచి ఎంత ఎత్తిపోతారు? మీరు మార్చిండ్రు కదా, రాణైజర్ నుంచి ఇక్కడ మార్చిండ్రు. ఎందుకు మార్చిండ్రు? ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఆడ నీళ్ళు ఎక్కువ మార్చిండ్రు. నీళ్ళు ఎక్కువ కాంచి ఎంత చేస్తాను? మీరు కట్టిందే 23 టీఎంసీల కెపాసిటీ 3 బ్యారేజ్లు. మరి 3 బ్యారేలు 23 టీఎంసీలకు మరి అన్ని నీళ్ళు ఎట్లా ఎత్తిపోతారు నవంబర్ తర్వాత అంటే ఇంజనీర్లు కూడా ఆన్సర్ చెప్తలేరు. మీకు నీటి లభ్యత లేదు, క్వాలిటీ లేదు, టెక్నికల్ డిజైన్స్ కరెక్ట్ లేవు. అది స్టేట్ ప్రాజెక్టు. కానీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. నేనే చేస్తా అని చెప్పి తర్వాత కేంద్రం మీద నెట్టేసి ఓ పీసీ గోస్ట్ కమిషన్ వేసిండ్రు. దాని మీద కొన్ని రోజులు 1 year కాలం గడిపిండ్రు. అంతకుముందు కొన్ని రోజులు కాలం గడిపిండ్రు. అసెంబ్లీలో కొన్ని రోజులు కాలం గడిపిండ్రు. తర్వాత మాకు శాత కాదని చెప్పి చేతులు ఎత్తేసి కేంద్రానికి అప్పచెప్పింది. ఇప్పుడు కేంద్రం ఎందుకు ఎత్తలేదని మళ్ళీ బిల్లు అడుగుతారా? నువ్వు కాంగ్రెస్ పార్టీ నువ్వు చేస్తా అని చెప్పి నేను మీకినవన్నీ నేను అడుగుతాను. ఇన్ని రోజులు 2.5 ఏళ్ళు నీది కదా స్టేట్ ప్రాజెక్టు. నువ్వు దాని మీదే కదా ఎన్నికలో పోయింది, కేసీఆర్ విమర్శించింది, ప్రజలు దానికి ఆన్సర్ చెప్పిండు కదా. మరి మీరు కూడా వైఫల్యమైనట్టే కదా. కాబట్టి మీరు రాజకీయాలే ఆలోచిస్తున్నది తప్ప ఒక్క ప్రాజెక్టు కడతా, ఒక్క ప్రాజెక్టు గిన్ని గండాలు, ఒక్క ప్రాజెక్టును సరైన పద్ధతిలో యూటిలైజేషన్ లో పెట్టిన దాఖలాలు 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ. ఇవాళ మళ్ళీ పోయి పార్లమెంట్ లో సురేష్ రెడ్డి గారు మాట్లాడడంలో అర్థం ఏమున్నది? అరే మీరు ప్రాక్టికల్ గా చెప్పండి. నీళ్ళు వస్తున్నాయా? ఇప్పుడు ఈ సంవత్సరం ఎత్తిపోసిండ్రా? పోయిన సంవత్సరం ఎత్తిపోసిండ్రా? ఎన్ని ఎత్తిపోసిండ్రు? ఎత్తిపోసారు కదా ఈ సంవత్సరం ఎత్తిపోసారు కదా. ఎన్ని ఎత్తిపోసినా కాకుండా ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసారు. నేను చెప్తున్నా కదా, ఇప్పటి వరకు వాళ్ళకి తెలుసు. ఇరిగేషన్ అధికారులు చెప్పింది 166 టీఎంసీలు ఇప్పటి వరకు. మొత్తం ప్రాజెక్టు స్టార్ట్ అయిన 2019 3 ముఖ్యమంత్రులు ప్రారంభం చేసిన కాంచి. మరి అదేనా టార్గెట్? అదేనా? మరి అంటున్నా మూడో టీఎంసీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆపింది. ఆడికి ఒక్క నిమిషం నేను క్లారిఫై చేస్తా. కాళేశ్వరం అనేది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ ఉన్న ప్రాజెక్ట్. అంటే వరద కాలువ ద్వారా నీళ్లు రానప్పుడు, ఎందుకంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల కింద 1 ఎకరం కూడా ఆయకట్లేదు. 6th ప్యాకేజ్ 8th ప్యాకేజ్ దగ్గర కూడా 1 ఎకరం కూడా లేదు. ఫస్ట్ టైం ఆయకట్టు ఎక్కడ ఉంది అంటే మిడ్ మానేర్లో పడ్డ తర్వాతనే ఆయకట్టు ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుకి. ఈ మిడ్ మానేర్లో పడేదాకా 3 సోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ పైనుంచి వరద నీరు వచ్చినప్పుడు మేడిగడ్డ పంపులు ఆన్ చేయరు. అప్పుడు వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి ఆ పైన వరద కాలువ నుంచి నీళ్లను తీసుకున్నారు మిడ్ మానేర్కి. తర్వాత కడెం నుంచి మిడ్ మానేర్కు నీళ్లను తీసుకున్నారు. ఈ 2 కూడా లేనప్పుడే 3వసారి మాత్రమే మనము స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కింద ఒక భరోసా ఇవ్వడానికి, మీరు నాట్లేసుకోండి, పైనుంచి నీళ్లు సరిపోకపోతే మేము కింద నుంచి ఇస్తామని చెప్పి నాగార్జున సార్ లాగా, శ్రీరామ్ సాగర్ లాగా ఈ మేడిగడ్డ, అన్నారం అనేది, సుందిల్లా అనేది, కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్టు కాదది. అది నీళ్లు తక్కువ పడ్డప్పుడు సప్లిమెంట్ చేయడానికి తీసుకునే ప్రాజెక్టు. 160 టీఎంసీ అవసరం పడవచ్చు, 1 టీఎంసీ కూడా అవసరం పడకపోవచ్చు. ఇవాళ కేసీఆర్ గారు ఒకవేళ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా 2 సంవత్సరాల నుంచి కాళేశ్వరం పంపులు ఆన్ చేయాల్సిన అవసరమే రాకపోవచ్చు. ఎందుకంటే వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం భయం పట్టుకుందంటే హైదరాబాద్కు మంచినీటి సమస్య, పరిశ్రమలకు తాగునీటితో పాటు పరిశ్రమలకు నీళ్ల సమస్య ఎదురుగాబోతున్నది. అందుకే ఏం చేశాడు, అక్కడక్కడ ఉన్న నీళ్ళన్నింటినీ కూడా ఇవాళ లిఫ్ట్ చేసి మల్లన సార్ల నింపుకున్నాడు ఆయన. ఎందుకంటే ముందు జాగ్రత్త కోసం. అంటే ఎప్పుడు కూడా మీరు చూడాల్సింది కాళేశ్వరం కింద నికర ఆయకట్టు అనేది కేవలం ఆ ఒక్క సోర్స్తో ఉండదు. కరెంటు బిల్లులు కూడా అది పంపు ఆన్ అయినప్పుడే కడతారు తప్ప మొత్తం 1100 టీఎంసీలు ఎత్తిపోయారు. రేపు ఏను చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఆ మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసేది ఇక్కడ పైనుంచి నీళ్లు రానప్పుడు అర్థం చేసుకోవట్లేదు. ఒక్క నిమిషం, మీరు కేసీఆర్ గారు మేడిగడ్డ వద్ద ప్రారంభం చేసే ముందు ప్రెస్ మీట్ పెట్టిన ప్రెస్ మీట్ సారాంశం చెప్తున్న వారు ఏమైనా రేకేనా? ఇవన్నీ చెప్పలే. ఆడ వరద కాలువ కానీ ఇవన్నీ చెప్పలే. మొదటి దశలో రోజుకు 2 టీఎంసీల చొప్పున 180 రోజులు 300 టీఎంసీలు ఎత్తిపోసి 36 లక్షల ఎకరాల సాగునీరు ఇస్తామని స్టేట్మెంట్. నీళ్ళు రానప్పుడు అంటే ఇప్పుడు నీళ్ళు రానప్పుడు అంటే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిండినప్పుడు నీళ్ళు ఏమవసరం? నీళ్ళు ఎప్పుడు? ఇది సెకండ్ క్రాప్ కొరకే కదా ఇది కట్టింది. మరి సెకండ్ క్రాప్ ఎంత స్టోరేజ్ ఉన్నది? నేను అడిగిన వాడికి ఇవ్వాలి చెప్తలేరు. ఇప్పుడు ఇప్పుడు మీరు వానకాలంలో కాళేశ్వరం నీళ్ళు అవసరం లేదు. వానకాలం కిందికి పోతాయి నీళ్ళు, సింపుల్, అందరికి తెలుసు. దాంట్లో ఇక మనం టెక్నికల్ సైడ్ పోకుండా
వానాకాలంలో ఒక నీరటి లాగా మాట్లాడు. వానాకాలంలో వర్షాలు పడేటప్పుడు గోదావరి ప్రవహించేటప్పుడు ఎత్తిపోయలేం మనం, ఎందుకంటే కింది నీళ్లు పోతాయి కాబట్టి. గోదావరి బంద్ అయినాకనే ఎత్తిపోతాం. గోదావరి బంద్ అయిన తర్వాత ఇంకా నీళ్లు ప్రాజెక్టులు ఉన్న నీళ్ళే తప్ప ఇంకెక్కడ నీళ్లు ఉండయి. కాబట్టి గోదావరిలో మీరు కట్టిన 3 బ్యారెల్ 23-24 టీఎంసీల నీళ్ళే. ఆ తర్వాత వచ్చేది ఒక 10-15 టీఎంసీల కంటే ఇన్ని సంవత్సరాలలో ఈ ప్రారంభించిన కానీ ఎక్కువ రాలేదని చెప్తున్నారు. దానికి కేసీఆర్ గారు మొత్తం 500 టీఎంసీ నుండి 600 టీఎంసీలు ఎత్తిపోతాం, 50 లక్షల ఎకరాలు సాగునీస్తాం అని కూడా చెప్పిండ్రు. చెప్పడమే కాకుండా 2019 జూన్ 21న మహారాష్ట్ర ఏపీ ముఖ్యమంత్రులు ప్రారంభించినప్పుడు ఇది ప్రపంచ స్థాయి సాంకేతికం, ప్రపంచంలోనే బహుళ దశల ఎత్తిపోతల పథకం, దేశానికే ప్రపంచానికి గర్వకారణం అని చెప్పిండు. ఇప్పుడు అట్లా ఉన్నదా మరి? ఆ స్టాండర్డ్స్ ఉన్నాయా? ఆ టెక్నాలజీ ఉన్నదా? మీరు నాతో కూర్చుంటే చెప్తాను నేను ఎట్లా ఉన్నది. 20 బ్యారేలు కట్టాం, జలాశయాలు కట్టాం, ఇన్ని చూడండి వేణు. ఇది కాదు, మీరు రాకముందు తెలంగాణ అరే ఒక టనెల్ కూడా పూర్తి చేయాలి కృష్ణానది మీద. అప్పుడు మనం మాట్లాడినాము 101 లక్ష నా దగ్గర లెక్కున్నది. తెలంగాణ రాకముందు 1,25,00,000 ఎకరాలు ఖరీఫ్ లో సాగైతుంది. కావాలంటే లెక్కలు చెప్తాను, ఆయన లెక్కలు ఉన్నాయి. గోదావరి మీద అప్పటికే 30 లక్షల ఎకరాలు సాగైతున్నది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒకటి నీకే అడుగుతున్నా, నిజాయితీగా జరిగిన దాన్ని ఒప్పుకొని ముందుకు పోవాలి ఎవరైనా కానీ. కేంద్రాన్ని తిట్టడం, కేంద్రానికి సంబంధం లేని ప్రాజెక్ట్ ఇది. కేంద్ర ప్రాజెక్టు కాదు, కేంద్రం నిధులు ఇచ్చిందని మీకు చెప్పడం లేదు. కానీ నీ దగ్గర నిధులు లేనప్పుడు, ఫెయిల్ అయినప్పుడు కేంద్రాన్ని తిట్టడం, ఇవన్నీ మాట్లాడడం సరైనది కాదు. కేంద్రాన్ని పోనీ ఇప్పుడు యూటిలైజేషన్ లో ఉండి మీరన్నా 1,00,000 కోట్లు వృధా అని మేము అంటలేము. 1,00,000 కోట్లు పెట్టినప్పుడు 1,00,000 కోట్లు కాకపోతే 93,000 కావచ్చు, 92,000 కావచ్చు, పెట్టనైతే పెట్టింది కదా. పెట్టినప్పుడు అది ఉపయోగం లేనప్పుడు అన్ని కోట్లు వృధా అంటే అన్ని కోట్లు కొన్ని పనిచేస్తాయి కావచ్చు, కానీ ఇప్పుడు మొత్తానికి పని చేయకుంటుంది కదా అని ఆన్సర్. కాబట్టి వానాకాలంలో ఎత్తిపోసే ప్రశ్నే రాదని నేను అంటున్నా. ఎత్తిపోతే వాపస్ పోయినాయి. మీరు ఏమన్నా నవంబర్ తర్వాతనే ఎత్తిపోసే. నవంబర్ తర్వాత నీళ్ళు ఎక్కంటాయి, గోదావరిలో నీళ్ళే ఎత్తిపోయాలి. గోదావరిలో నీళ్ళు ఎక్కడుంటాయి అప్పుడు? మీరు ఒక్కరే కొద్దిగా నీళ్ల లెక్కలు స్టడీ చేసి మాట్లాడతారు. మీరు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా? నేను ఒక్క నిమిషం. మీరు 1,25,00,000 ఎకరాలకు సాగునీరు ఎప్పుడన్నా అందిందా తెలంగాణలో? ఎప్పుడన్నా? ఈ తెలంగాణ పుట్టిన 2014 ముందు మన అగ్రికల్చర్ డాటా తీసుకొని అది సాగునీరు అందడం కాదు. చెప్తాను నేను. ఒక్క నిమిషం. సాగునీరు అందడం వేరు, వర్షాధారంగా పండడం వేరు. ఒక్క నిమిషం. ఇది ఇక్కడ మీరు క్లారిటీ ఏంటంటే అది పంటలు వేసుకున్నారు 1,25,00,000 ఎకరాలలో. కానీ సమైక్య రాష్ట్రంలో ఎప్పుడు కూడా బావులను పక్కకు పెడితే, బావులను పక్కకు పెడితే చెరువుల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా సాగైంది ఎన్నడూ కూడా 20 లక్షల ఎకరాలు దాటలేదు. నేను సూటిగా మిమ్మల్ని ఒకటి అడగన్నా, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ ప్రాజెక్ట్ కట్టిండు, ఎన్ని నీళ్ళు ఎత్తిపోసింది, ఎంత ఎక్కువ చెప్పండి. వరద కాలం మీరు మొదలు పెట్టింది కాదు, ఎల్లంపల్లి మీరు కట్టింది కాదు, ఎస్ఆర్ఎస్పీ మీరు కట్టింది కాదు, ఫేజ్ 1 ఫేజ్ 2 మీరు చేసింది కాదు. మరి ఒక కాళేశ్వరమే కదా మీరు చెప్పేది. నీకు క్లారిటీ ఏంటంటే ఒక నిమిషం. నేను కేసీఆర్ నో టీఆర్ఎస్ నో డిఫెండ్ చేయడానికి ఇక్కడ కూర్చోలే. నాకు ఆ పార్టీతోని ఏమీ సంబంధం లేదు. నేను నీటిపారుదల గురించి విషయాలు తెలిసిన వ్యక్తిగా మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎన్డీఎస్ఏ రిపోర్టు మీదనే నేను మాట్లాడుతున్నా. ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇప్పుడు మేము మాట్లాడుతున్నది బేస్ అంతా కూడా ఎన్డీఎస్ఏ చెప్పిందా అనండి. మేడిగడ్డ కొట్టుకపోయింది, గంగల కలిసిపోయిందని ఎన్డీఎస్ఏ చెప్పిందా? ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే మీరు ఆ రిపేర్ చేయకపోతే మేడిగడ్డ కొట్టుకపోతుందని చెప్పింది. మరి ఎన్డీఎస్ఏ చెప్పిన దాన్ని అమలు చేయించే తెలివిలేని వ్యక్తి ఎట్లా మాట్లాడతాడండి పార్లమెంట్లో కొట్టుకపోయిందని చెప్పి? రెండవది, ఇవాళ గోదావరి మీద కేసీఆర్ ఏం చేసిండో ప్రజలందరూ తెలుసు. ఏదైతే మేడిగడ్డ కట్టారో ఆ ఎత్తిపోసిన 140 టీఎంసీల నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఒక భరోసా ఇచ్చారు. కరువు కాలంలో పైనుంచి నీళ్లు రాకపోయినా మేము ఇస్తాం. రెండవది, ప్రాణహిత దిక్కే కానీ ప్రాణహిత లేకపోతే నీకు పైన ఒకసారి అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన ప్రజెంటేషన్ లో 400 బ్యారేజీలు కట్టారు గోదావరి అప్పర్ గోదావరి రీజన్ లో. నేను కంప్లీట్ చేస్తాను. చెప్పేదానికి నేను ఆన్సర్ ఏం దొరికానా? ఒక్క నిమిషం నువ్వే మాట్లాడదు. ఎందుకంటే మనం ప్రజలకు పోలగట్టి చెప్తున్నా 24 లక్షల పంపు సెట్లు, 2014 రిపోర్ట్ చెప్తున్నా. ఓపెన్ వెల్స్ 35 లక్షల ఎకరాలు, మొత్తం గోదావరి నది ద్వారా 30 లక్షల ఎకరాలు, కృష్ణా నది ద్వారా 15 లక్షల ఎకరాలు, బోర్స్ ఓపెన్ వెల్స్ ద్వారా 35 లక్షల ఎకరాలు, వర్షాధారం ద్వారా 20 లక్షల ఎకరాలు, మెట్ట పంటలు, చెరువులు, కుంటల ద్వారా 26 లక్షల ఎకరాలు,
ఏది ఏది మీడియం అండ్ మైనర్ ఇరిగేషన్ కాకతీయ అన్ని కలిపి లిఫ్టుల ద్వారా 3 లక్షల ఎకరాలు 1,29,00,000 ఎకరాలు 2014లో గెజిట్ నోట్ లో ఉన్నాయి. అది మొత్తం పంటలు ఇవి రిపోర్టు. మరి ఇవాళ అంతకన్నా ఎక్కువ ఏం లేదు కదా మనకు. ఒక్క నిమిషం ఐపీ గవర్నమెంట్ రిపోర్ట్ చెప్తున్నాను ఐపీ క్రియేటెడ్ గవర్నమెంట్ రిపోర్ట్ చెప్తున్నా. ఒక్క నిమిషం, గవర్నమెంట్ రిపోర్ట్ లో కూడా చాలా క్లియర్ గా ఏముంటదంటే ఐపీ క్రియేటెడ్ వేరుంటది, ఐపీ యూటిలైజేషన్ వేరుంటది. మీకు నేను ఒక నిమిషం అన్ని కూడా మెట్ట పంటలకే కదా, అన్ని వరి సాగైతే కదా. మీరు పుట్టక ముందు నుంచి ఈ రోజు వరకు నా దగ్గర లెక్కలున్నాయి, రేపు పొద్దున్నే మీకు పంపిస్తా. తెలియదని నేను అంటలేను, మనం నిజాయితీగా మాట్లాడుకోవాలంటాను. మీకు తెలియదు ఏదంటలేను, మీకు తెలిసినది నాకు తెలియదు, అది కూడా ఒప్పుకుంటా. నేను ఎవరికి ఎంత తెలుసా అనేది పక్కకు పెడదాము. ఒకవేళ కనుక పైనుంచే నీళ్లు వచ్చే అవకాశం ఉంటే మరి శ్రీరామ్ సాగర్ చాలా సంవత్సరాలు జమ్మికుంట ఏరియాలో కానీ కింద ఎప్పుడన్నా వరంగల్ దాటి కింది పోయిన నీళ్లు, మన ఇద్దరం వరంగల్ జిల్లా వాళ్ళము, మీరు దయాకర్ రావు గారిని అడగండి, వర్ధన్నపేటకు కానీ 2వ దశకు ఎప్పుడన్నా నీళ్లు వచ్చినాయా అంటే ఏమంటున్నా పైనుంచి. ఇప్పుడు కూడా 2వ దశ నీళ్లు పోతలేవు. ఇవ్వచ్చు అంటున్నా. మెయిన్ కాలువ సాగైతే సాగైనట్టు కాదు. కేసీఆర్ ఎందుకు ఇచ్చాడు? కేసీఆర్ పీరియడ్ లో తుంగతుర్తికి ఎందుకు పోయినాయి నీళ్లు? ఒక విషయానా ఏది మన ఇదే కడియం సేర్ గారు ఒకసారి దేవిప్రసాద్ గారు వెర్షన్ తీసుకుందాం. 2వ పంటకు నీళ్లు వచ్చినాయి, కాకతీయ కాలువ సెకండ్ ఫేజ్ లో నీళ్లు వచ్చినాయి, మేము పోయి లొల్లిపెట్టినాం. మీరు పంట కాలువలు పూర్తి చేయాలి లొల్లిపెట్టినాం, సబ్ కెనాల్స్ పూర్తి చేయాలని లొల్లిపెట్టినాం. DBI 38 కు నీళ్లు వచ్చినాయి, సెకండ్ ఫేజ్ లో నీళ్లు వచ్చినాయి. మీరు కాకతీయ కాలువను వెడల్పు చేస్తామన్నారు. కేసీఆర్ గారు 100 సార్లు తెలంగాణ మాట్లాడి కాకతీయ కాలువ వెడల్పు చేస్తున్నారు. నిన్న అడుగుతలేదు, కాకతీయ కాలువ వెడల్పే చేయకుండా కాకతీయ కాలువ ద్వారా నీళ్లు ఎక్కువ వచ్చినాయంటే ఎవరో చెప్పాలన్నా? ఇది కాకతీయ వరద కాలువ ద్వారా కాకతీయ కాలువ కిందికెళ్ళి మిడ్ మానేరు నీళ్ళు, మరి కాకతీయ కాలువలో కాళేశ్వరం నీళ్ళు ఎందుకు వేయలేదు? ఒక్క నిమిషం, అంటే మిడ్ మానేరు తీసుకపోయి LMDకి నీళ్ళు ఎత్తారా? ఒక్క నిమిషం నేను చెప్పని, అన్యాయం కాదా? ఒక్క నిమిషం విను. కాకతీయ కాలువ కెపాసిటీ 9,500 క్యూసెక్స్ అని పెట్టారు. బట్ తర్వాత కాలంలో ఏమైందంటే 6,000 క్యూసెక్లకే పరిమితం అయిపోయింది. రెండవది ఏంటంటే LMD వరకు కాకతీయ కాలువ వచ్చే లోపలనే కొన్ని వేల పంపు సెట్లు అంటే మోటార్లు వేసి అందులో మీకు దారాల్లాగా ఏలాడుతూ ఉంటాయి ఒడ్ల మీద. అవతల దిక్కు రిడ్జికి అవతల దిక్కు పంట పండించుకోవడానికి రైతులు ఏం చేశారంటే మోటార్లు పెట్టుకొని నీళ్ళన్నీ లాగేశారు. ఇక్కడ ఏం జరిగిందంటే వరద కాలువ ద్వారా మిడ్ మానేర్లకు నీళ్లు పంపిన తర్వాతనే మిడ్ మానేర్ నుంచి LMDకి వచ్చినాయి. అది తప్ప వేరే దిక్కు లేదు మనకు సెకండ్ ఫేజ్ కి. అయితే ఆ సిస్టమ్ అంతా కూడా కేసీఆర్ గారు రెడీ చేశారు. 2 సంవత్సరాల పాటు తుంగతుర్తి దాకా నీళ్లు ఇచ్చారు. ఇప్పుడు చేయంగా ఎవరు వద్దన్నారు? రెడీగా ఉన్నాయి కదా, సిస్టమ్ అంతా రెడీగా ఉంది కదా, చేయంగా ఎవరు వద్దన్నారు? ఒకనాడన్నా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో తుంగతుర్తి నీళ్లు పోయినాయా? సూర్యాపేటకు నీళ్లు పోయినాయా? ఒకసారి దేవిప్రసాద్ గారు వెర్షన్ తీసుకుందాం. నదార్ గారు ఒకసారి దేవిప్రసాద్ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. దేవిప్రసాద్ గారు నమస్తే. భరత్ గారు నమస్తే. ఇవాళ సురేష్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి, మొన్న సిఆర్ పాటిల్. భరత్ గారు ఇప్పుడు మీరు కూడా హైకోర్టులో స్టే కాకుండా ఒకవేళ ఎటువంటి దీనిలో ఏం జరగకపోతే హైకోర్టులో ఆ PC ఘోష్ కమిషన్ మీద స్టే చేయకపోతే మీరు ఎటువంటి తప్పు చేయకపోతే దాన్ని అడిగితే అయిపోద్ది కదా, ఆ కేసు విత్డ్రా చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు భరత్ గారు PC ఘోష్ కమిషన్ కు సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి, దాన్ని అతిక్రమించండి అనేటువంటి విషయాన్ని మేము న్యాయస్థానంలో ప్రశ్నించినాం. అది నేను ఏమంటున్నా, PC ఘోష్ కమిషన్ మీద ఆయన చేసినటువంటి సూచనలు కానీ, ఎందుకంటే మా కేసీఆర్ గారే స్వయంగా పోయి వారు వివరణ ఇచ్చిండ్రు, హరీష్ రావు గారు వివరణ ఇచ్చిండ్రు, అనేక మందితో మాట్లాడినాక ఇచ్చిన వివరణలకు మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు ఆ ఘోష్ కమిటీ రిపోర్టుకు సంబంధించినటువంటి దాని మీద. కాబట్టి మేము డెఫినెట్ గా హైకోర్టులో ప్రశ్నించింది ఏంది, ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ను అతిక్రమించి ఘోష్ సూచనలు చేయడానికి ఆయనకు అటువంటి అధికారమే లేదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేసినాం. అది పక్కకు పెడదాం. నేను ఏమంటున్నా, ఇవాళ డెఫినెట్ గా దానిలో ఘోష్ కమిషన్ కు సంబంధించి వీళ్ళు చేతులు చేసారు, అటు CBIకి ఏమో అడిగినరు, అది ఏం జరుగుతుంది ఏం లేదు కాబట్టి ఏం చేసేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయం తెలుసు. కేవలం ఒక రాజకీయపరమైనటువంటి కక్షతో చేస్తున్నటువంటి పని తప్ప ఇందులో ఏముంది? నిన్న కిషన్ రెడ్డి గారు కానీ, సిఆర్ పాటిల్ కానీ
మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి అందరికి కూడా ఇంతకు ముందే ప్రకాష్ అన్నట్టు ఇలా తీవ్రమైనటువంటి ఆవేదన కలుగుతా ఉంది. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడినా, పాటిల్ గారు మాట్లాడినా ఏమి అసలు ఇలా కాళేశ్వరంకు సంబంధించి ఏం జరిగింది అనేటువంటి విషయం తెలియదా? ఇలా ఏమి ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని మీటర్ల వరకు ఎత్తిపోస్తున్నారు అనేటువంటి విషయం తెలియదా? ఇంతకుముందు పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు 1,25,000 కోట్లు అయింది సాగు విస్తీర్ణం అంటే అది ఎంత పెరిగింది అనేటువంటి విషయం కాంగ్రెస్ నిన్న ఎకనామిక్ సర్వే రిపోర్ట్ నేను చెప్పింది కదా, 2,20,00,000 ఎకరాలకు పెరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పింది. ఇది కాకతీయ మిషన్ కావచ్చు, లేకుంటే బోర్ రీఛార్జింగ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఎందుకు పెరిగింది 1 కోటి ఎకరాలకు సంబంధించినటువంటి విస్తీర్ణం అనేటువంటి విషయంలో ఇంత సోయి లేకుండా పార్లమెంట్ లో మాట్లాడు నిజంగానే రాజకీయ పరమైన 1 కోటి ఎకరాలకు పెరిగిందా విస్తీర్ణం? కాళేశ్వరం ప్రాజెక్టు టోటల్ డిజైన్ చేసిందే 18 లక్షలు కొత్త ఆయకట్టు, 18 లక్షలు స్టెబిలైజేషన్, మొత్తం 36 లక్షలు. భరత్ గారు నేను ఏమంటున్నా, 2014 ముందు ఉన్నటువంటి విస్తీర్ణానికి, సాగు విస్తీర్ణానికి ఇప్పుడు మనం ప్రజెంట్ 25 విస్తీర్ణానికి 1 కోటి ఎకరాలు సాగులోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? అది కాళేశ్వరం వల్ల వచ్చింది, రీఛార్జ్ వల్ల వచ్చింది, కాకతీయ మిషన్ ద్వారా వచ్చింది, ఈ రకరకాల సాగునీటి ద్వారా వచ్చింది. కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయం మీద వాళ్ళే లెక్కలు చూపించింది. పోయినసారి కంటే ఈసారి ఎకరాలు పెరిగినాయి అనేటువంటి విషయాన్ని. 2,000 ఎకరాలు కొత్తగా ఆయకట్టు పెరిగిందన్నారు. మరి ఎట్లా పెరిగింది? ఇలా ఒక్క చుక్కలు ఏదంటారు కదా, 80,000 ఎకరాలు ఇప్పుడు కూడా సిద్దిపేటలో కాళేశ్వరం కింద నీళ్లు వండుతున్నటువంటి పంటలు వాళ్ళకి కనబడతలేవా? మరి 20 టీఎంసీలు హైదరాబాద్ కు తీసుకొస్తామని 8,000 కోట్లతో కాలువలు తవ్వుతున్నారు కదా, మరి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయని నేను ఏమంటున్నా, ఇది ఎన్డీఎస్ఏ చాలా స్పష్టంగా చెప్పింది. రిపోర్ట్ల ద్వారా మీరు దాన్ని రిపేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పింది. ఇప్పటి వరకు ఆ ప్రయత్నం ఏమైనా జరిగిందా? దాన్ని ఎగ్జిబిషన్ లాగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డకు సంబంధించినటువంటి 2 పిల్లర్లు దాని మీద కూడా అనుమానాలై పేల్చేసిరని ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి విషయం కూడా ఉంది. అది ఏమైనా జరగనియండి. ఇప్పుడు దాని మీద నిజంగానే ఎవరైనా జరిగితే విచారణ జరపండి, దోషులను శిక్షించండి. మేము వద్దంటున్నామా? కేవలం బురద చల్లడానికి ఇలా ఇదే బీజేపీ నాయకులు ఏటీఎం లాగా పనిచేసింది కాళేశ్వరం అని ఎన్నికల ముందు చాలా గొప్ప ప్రసంగాలు చేశారు. ఇప్పుడు రాష్ట్రం చేస్తలేదు, ఇచ్చిన మాట అంటున్నారు. మరి మీరేం చేస్తున్నారు? 12 ఏళ్ల నుంచి ఏటీఎం, 10 ఏళ్ల నుంచి అది పూర్తయిన తర్వాత అది మీరు ఏటీఎం అని చెప్పి ఓట్లు వేసుకొని పోయిండ్రు. మమ్మల్ని ఏదో సరే కాళేశ్వరం ఒక్కటే కాదు అనేక రకాలుగా ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చిండ్రు. తీర్పిచ్చినాక జరుగుతున్నది ఏది 2.5 సంవత్సరాలుగా 1 ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రా? ఎస్ఎల్బీసీ టన్నల్ చూస్తేనేమో 8 మంది చనిపోయినరు, అది ముందుకు సాగుతలేదు. సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది. మీరు ఎవరి మీద అయితే కాళేశ్వరంలో డబ్బులు తిన్నాడు చేసిండనే కన్స్ట్రక్షన్ కంపెనీలకే ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్, కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ కూడా వాళ్ళకే ఇచ్చింది కదా. మీరు ఏమైనా బ్లాక్ లిస్ట్ లో పెట్టిండ్రు అటువంటి కంపెనీలను? మెగా కంపెనీలను పెట్టనుండ్రి తప్పయిందని తేలితే ఏదైనా తప్పని తేలిందా? ఇదంతా కూడా ఒక రాజకీయ పరమైనటువంటి విమర్శ తప్ప ఇంకొకటి లేదు. ఇంకొక విచిత్రం ఏంటంటే కిషన్ రెడ్డి గారు పోలవరానికి సంబంధించినటువంటి 7 మండలాల్లో మీ స్పందన లేదు. కలిపిందే వీళ్ళు అప్పుడే కూరుకొని మేము బంద్కు పిలిపించి మొత్తంలో కూడా తెలంగాణ ఆ రోజు అంతా బంద్ పిలిపించినటువంటి విషయం వీళ్ళకి తెలియదా? కాబట్టి ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ 2 కలిపి తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ మీద అబండాలు వేయడం తప్ప ఇంకొకటి లేదు. అనేక మంది కేంద్ర మంత్రులు, అనేక మంది ఎవరు ఏమేమన్నారో అనేటువంటి విషయాలు మనకు అనేకం తెలుసు. అనేక మంది కేంద్ర మంత్రులు కొనియాడి ఇంతకుముందు ఏదో చెప్తున్నారు, ఇల్లు కట్టుకున్నాక కట్టినోంది తప్ప, చేసినది తప్ప అని. ప్రాజెక్టులు కట్టిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ తెలంగాణ ప్రజలు అనుభవించిన తర్వాతనే చెప్పారు. ఎంత పంటలు ఉన్నాయో చూసిండ్రు. ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను ఏమంటున్నా, సాంకేతిక పరమైనటువంటి అంశాలు, ఎన్ని నీళ్లు ఎందుకు ఎత్తిపోస్తారో అవసరం ఉన్నప్పుడు ఎత్తిపోస్తారు. నీళ్లు పుష్కలంగా పడ్డప్పుడు ఎత్తిపోయాల్సినటువంటి అవసరమే రాదు. మీరు చెప్పిండ్రు ఇన్ని టీఎంసీలు ఎత్తిపోతాము అంటే రోజు పనున్న అవసరం ఉన్నా లేకున్నా ఎత్తిపోతారు అనేది కంటిన్యూ కొనసాగన్నా? ఇదేం వాదన? ప్రకాష్ గారు అనేక విషయాలు చెప్పారు. ఒకసారి కత్తి వెంకట స్వామి గారు డెఫినెట్ గా ఒక్కటి మాత్రం చెప్తున్నా భరత్ గారు, ఇలా కిషన్ రెడ్డి గారైనా వీళ్ళైనా ఇద్దరు
ఇలా పార్లమెంట్ లో వీళ్ళు ఒక్కలే కాదు, మోడే తెలంగాణ విభజనకు సంబంధించిన అంశం మీద ఎన్నిసార్లు ఉలుక్కున్నాడో మనం చూసినాం. ఈ 12 ఏళ్ల నుంచి ప్రతి సందర్భంలో తెలంగాణను అవమానించడం, వాటి తెలంగాణ సంబంధించినటువంటి విషయాల మీద దృష్టి పెట్టకపోవడం, వీళ్ళకి మాకు అధికారం ఇస్తలేరని ప్రజల మీద కోపంతో తెలంగాణను వివక్ష రాష్ట్రంగా చూసేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. దీని నుంచి బయటపడమండి మొదలు వాళ్ళు. ఓకే 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 కత్తి వెంకటస్వామి గారు నమస్కారం. నమస్కారం. కాళేశ్వరం సంబంధించి అన్ని వాడుకుంటూ మళ్ళీ కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిందే 94,000 కోట్లు. బట్ బ్లేమ్ అయితే బాగానే చేస్తున్నారు. మల్లన్న సాగర్లోకి 25 టీఎంసీలు నీళ్ళు ఎట్లా వచ్చాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ని యూజ్ చేసుకోకుంటే? కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డేనా, మిగతా అన్ని కాదా? ఎల్లంపల్లి నుంచి బాహుబలి లిఫ్ట్లు ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కదా. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కదా. అవన్నీ బాగానే పనిచేస్తున్నాయి. మేడిగడ్డ అంటే సరే మీరు కుంగిన తర్వాత బాగు చేయలేదు. ప్యానల్ ఉన్న మిత్రులకు, మీకు, పెద్దలకు అందరికి నమస్కారం. ఇప్పుడు కాళేశ్వరంలో ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు దేవన్న, ఎత్తిపోవాల్సినటువంటి అవసరం ఉంటేనే ఎత్తిపోస్తారు అని. ఎత్తిపోయాల్సిన అవసరమే రాలే వాళ్ళ టైంలో. కాళేశ్వరం తోటి మొత్తం దేశం అంతా ప్రతిష్టామని చెప్తున్నాడు ఆయన, కానీ ఎత్తిపోయేటువంటి అవకాశమే రాలే. అవి మునిగిపోయిన సందర్భం ఉన్నాయి. తర్వాత ఎత్తిపోవాల్సిన అవసరం రాకుండా వరదదేవుడు కరుణించి తెలంగాణలో మంచి పంటలే పండినాయి, కాదని అంటలేము. పండిన పంటలను కాదని ఎవరంటారు? కానీ అది ఎత్తిపోతల పథకం సారనే పండినాయి అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. అది వారు చెప్పగానే చెప్పినారు, వారు కూడా ఎత్తిపోవాల్సిన అవసరం రాలేదని. ఇప్పుడు వస్తున్నటువంటి డిఫరెంట్ అంటే ఇప్పుడు నేనేమంటున్నా, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ గారికి సంబంధించినటువంటి సొంత ఆస్తి కాదు కాళేశ్వరం అంటే. కాళేశ్వరం నీళ్ళు ఎట్ట ఉపయోగించుకుంటారు, లేదా వస్తున్నాయి కదా, ఇవన్నీ మాటలు కాదు. డెఫినెట్ గా అది ఈ సమాజానికి, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి. డెఫినెట్ గా ప్రజలకు ఉపయోగపడాల్సిందే. సరే, దాంట్లో కుంగిపోయిన పాటు దాన్ని రిపేర్ మేము చేయలేదు అని అంటుంది. ఇప్పుడు ఎన్డీఎస్సీ పర్మిషన్ కు వస్తే తప్ప కదా, వాళ్ళ సూచన మేరకే మరమ్మతులు చేయాలని ఉత్తమ్ రెడ్డి గారు 3 సార్లు మీటింగ్లు పెట్టి ఆయా ఉన్నటువంటి సంబంధిత అధికారులకు అందరికి కూడా చెప్పినారు. బట్ రిపేర్ చేయాలా, బట్ విత్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ద సజెషన్స్ ఆఫ్ ది ఎన్డీఎస్సీ అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పినారు. సో ఎన్డీఎస్సీ నుంచి నిన్న మొన్న మనం పత్రికలలో చూసినాము, అసలు దానికి సంబంధించినటువంటి పరీక్షలే పూర్తి కాలే. మేడిగడ్డకు సంబంధించినటువంటి చాలా పరీక్షలు పూర్తి కాలే. ఈ పరీక్షలు పూర్తి అయ్యేసరికి ఎండాకాలం కూడా వెళ్ళిపోతుందో అందరి ఆతృత ఉన్నది. మాకు కూడా ప్రభుత్వ పరం కావచ్చు, ప్రజల పరం కావచ్చు, తెలంగాణ సుభిక్షంగా ఉండడం కోసం కట్టుకున్న ప్రాజెక్టు. దాంట్లో కొన్ని లోపాలు వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకొని దాన్ని ప్రజా సంక్షేమానికి ఉపయోగించుకోవాల్సిన బాధ్యత అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం చేయాల్సిందే. ఒక ప్రభుత్వం కట్టింది కాబట్టి ఇంకో ప్రభుత్వం యూజ్ చేయకుండా ఉంటే అది ప్రజాధనాన్ని మిస్యూజ్ చేసినట్టే అవుతుంది, దాన్ని ద్రోహం చేసినట్టే అవుతుంది ప్రజలకు. అట్లాంటి ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. దాన్ని రిపేర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. బట్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది మేము దానికోసం ఆగుతున్నాము. ఇంకా కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు, తర్వాత పాటిల్ గారు ఏం మాట్లాడినారు, అదే కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు అంతకుముందు ఏం మాట్లాడినారు అన్ని కూడా వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి. వాళ్ళ ప్రధానమంత్రి గారు వచ్చి ఏం మాట్లాడిపోయారు, లేకపోతే అమిత్ షా గారు ఏం మాట్లాడిపోయారు, లేకపోతే వాళ్ళ కేంద్ర మంత్రులు వచ్చి ఏం మాట్లాడిపోయారు. వాళ్ళకి అనుకూలం ఉన్నప్పుడేమో వాళ్ళకి అవసరం ఉన్నది, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఓటింగ్లు ఉన్నప్పుడేమో టీఆర్ఎస్ కి అనుకూలంగా వాళ్ళని పొగిడిపోయారు. ఇప్పుడు ఏం అవసరం లేదేమో పాపం, మరి లేకపోతే ఒత్తిడి చేయాలనో వాళ్ళు వేరే రకంగా మాట్లాడుతున్నారు. అంటే విచిత్రం ఏంటంటే ఒక్క విషయము, తెలంగాణ ఉద్యోగ బిడ్డగా చెప్తున్నానే, ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అని కాకుండా తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం రిజైన్ చేయరా బాబు అని అంటే పారిపోయినటువంటి కిషన్ రెడ్డి కూడా ఇలా తెలంగాణ గురించి నీతులు మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉంది. నాకైతే ఆశ్చర్యంగానే ఉన్నాయి. ఆయన మాట్లాడుతున్నాడు మస్తు తెలంగాణ గురించి. సారీ, కేవలం చేయకపోతే తెలంగాణ ద్రోహి కాదు, ఏకైక నాయకుడు ఆయనే పాదయాత్ర చేశాడు.
కనా నువ్వు అట్లా మాట్లాడద్దు. నువ్వు కూడా ఆ రోజు బీజేపీలో ఏకైక నాయకుడు పాదయాత్ర చేసింది ఎవరు చేయలే. తెలంగాణ చోయ్ ఆయనకెంత ఉండనో నాకు తెలుసు. నేను కూడా రాజ్నాథ్ సింగ్ తో సరే ఇప్పుడు తెలంగాణ గురించి ఎవరికెంత ఇప్పుడు తెలంగాణ ఒక నిమిషం తెలంగాణ గురించి నేను టాపిక్ మన డిబేట్ అవుతున్నాం కాళేశ్వరం. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ తెలంగాణ పట్ల ఎవరికెంత నిబద్ధత అని కాదు, ఎవరికెంత నిబద్ధత కాదు. ఇప్పుడు మీరు అనేసరికి రేవంత్ రెడ్డి రైఫిల్ పట్టుకున్నాడు అంటారు, వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళని క్యాబినెట్ లో తీసుకున్నారని వాళ్ళు అంటారు. అది కాదు కానీ కాళేశ్వరం గురించి చర్చిద్దాం. ఎస్ భరత్ గారు విషయం ఇవ్వాలి. భరత్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు అనేక సార్లు మన రేవంత్ రెడ్డిని పట్టుకొని అనేక సార్లు ఏం తెలంగాణ చేసినా అప్పుడు మేమేమన్నా లేదే నిన్ను, ఇప్పుడు నువ్వెందుకు కోపానికి వస్తున్నావన్నా? అట్లా కాదే, నేను ఏమంటున్నా కిషన్ రెడ్డి కొట్లాలి అంటే కరెక్ట్ కాదు కదా. ఆయన పోరుయాత్ర చేసిండు, కేంద్రాన్ని బీజేపీని ప్రెషర్ తీసుకొచ్చి మద్దతు ఇప్పించిండు. చేయలేదంటే రిజైన్ చేయనంత మాత్రాన అసెంబ్లీకి రిజైన్ చేయనంత మాత్రాన తెలంగాణ ఉద్యమంలో కిషన్ రెడ్డి పార్టీ గురించి ఆయనను మోటివేట్ చేసి నువ్వేం చేసినావు నేనేం చేసినావు అందరికి తెలుసు. నేనేమంటున్నా అంటే తెలంగాణ ఇంత ప్రేమ పుట్టుక రావడము, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఇంత ప్రేమ పుట్టుక రావడము సంతోషదాయకం అని అంటున్నా నేను. అయితే ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు ఒక 2-3 విషయాలు మీ ముందు ఉంచుతాను. సరే కొన్ని మళ్ళీ ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మీద ఒకసారి పదే కాంగ్రెస్ గాని టిఆర్ఎస్ గాని మాట్లాడిన విషయాల మీద ఒక 2-3 అంశాలు మీ ముందు ఉంచుతాను. ఒకటి జాతీయ హోదా విషయం వీళ్ళు పదే మాట్లాడుతున్నారు, కానీ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు జాతీయ హోదా అడగలేదు. ప్రాజెక్టు అది వయబిలిటీ లేదన్నప్పుడు సమస్యను పక్కదారి పట్టించేందుకే జాతీయ వేరే పాలమూరు రంగారెడ్డికి ఇవ్వచ్చు కదా జాతీయ హోదా ఇస్తాం. నరేంద్ర మోడీ 2014 మహబూబ్ నగర్ సభలో అనౌన్స్ చేశారు. దానికి ఇవ్వాలంటే అడగనియండి, కానీ నేను ఏమంటున్నా అంటే లేని దాని గురించి మాట్లాడేందుకు విద్యుత్ విషయంలో, తాగునీరు విషయంలో, పునరావాసం, అంతరాష్ట్ర సమస్యలు, ఆర్థిక వెసులుబాటు ఇవన్నీ చూసుకొని కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ అనుమతి తీసుకొని అప్పుడు ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ ఇస్తే, కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే జాతీయ హోదాకు హైపవర్ స్టీరింగ్ కమిటీ అప్పుడు ముందు తీసుకెళ్తుంది. దానికి బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఏం లేకుండా ఇప్పుడు మీరు ఇంకా ఇప్పుడు నేను డిస్టర్బ్ చేయక నేను కాంగ్రెస్ గురించి మాట్లాడతలేనన్నా, నేను కాంగ్రెస్ గురించి మాట్లాడతలేను ఇంకా. నేను కాంగ్రెస్ గురించి మాట్లాడితే ఒక్క నిమిషం ఆగు. మీరు లోకల్ మాట్లాడుండొచ్చు, మేము కాదంటే లేదు, మాతో కలిసి పోరాడిన మీరున్నారు, నేను అంటలేను. కానీ కేంద్రం ఎప్పుడు కూడా, మోడీ గారు ఎప్పుడు కూడా తెలంగాణకు తల్లి ప్రేమని పెట్టినారు. కేంద్రం ఎప్పుడైనా కూడా తల్లి ప్రేమని ఒక్క నిమిషం ఇంకానా. ఇప్పుడు కేసీఆర్ పోరాటం చేయకుండా, కాంగ్రెస్ ఇవ్వకుండా, బీజేపీ సపోర్ట్ చేయకుండా తెలంగాణ రాలే. ముగ్గురు పాత్ర ఉన్నది. బీజేపీ సపోర్ట్ చేయకపోతే రాదు, కాంగ్రెస్ చేయకపోతే రాదు, తెలంగాణ పోరాటం టీఆర్ఎస్ చేయకపోయినా రాదు. ఇది వాస్తవం. దీని నుంచి మనం డిబేట్ కావద్దు. ఇక నేనేమంటా, నేను ప్రాజెక్ట్ మీద మాట్లాడుతున్నా ప్రాజెక్ట్ మీద కేసీఆర్ నేనంటే కేసీఆర్ పదే జాతీయ ప్రాజెక్ట్ అన్నప్పుడు జాతీయ ప్రాజెక్ట్ విధి విధానాలు వాళ్ళకి తెలిసినా కూడా ఇవన్నీ పూర్తి చేయకుండా ఒక్క నిమిషం అదే అన్నారు. కానీ ఇంతకుముందు ఇప్పుడు సురేష్ రెడ్డి అన్న వినండి, సురేష్ రెడ్డి గారు ఇప్పుడు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. సురేష్ రెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడిన మాట ఇది కాబట్టి దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. ఒక్క నిమిషం అన్న. డిపిఆర్ లో వాళ్ళ ఆ రోజు నాడు రాష్ట్ర ప్రభుత్వం వినండి, రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్లలో కేంద్రం కొన్ని పర్మిషన్లు ఇచ్చింది, అంతేగాని అప్రూవల్ ఇవ్వలేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిపిఆర్ ప్రకారం, హైడ్రాలజికల్ సర్వే ప్రకారం ఇచ్చింది ఏదైతే ఉన్నదో డిపిఆర్ ప్రకారం కట్టలేదని కేంద్రం ఆరోపిస్తున్నది. మీకు ఎన్డీఎస్ఏ కొన్ని విషయాలు చెప్పింది గుర్తున్నది. ఆ రోజు అన్ని పేపర్లు వచ్చిన అందరు మాట్లాడిండ్రు. అందులో మీరు 100 మీటర్ల లెవెల్లో కడితే 99 మీటర్ల లెవెల్లో పంపులు పెట్టిరు, 102 లెవెల్లో ఫ్లడ్ థ్రస్ట్ వస్తే మొత్తం పంపులు మునిగిపోయినాయని ఎన్డీఎస్ఏ చెప్పింది. దాన్ని మర్చిపోవద్దు. అంటే ఇది టెక్నికల్ డిజైన్ లోపం కదా, ప్రాజెక్టు డిజైన్ లో సాంకేతిక లోపాలని అని చెప్పింది. నిర్మాణంలో
పదార్థాల నాణ్యత లేదు, లోపాలు ఉన్నాయని చెప్పింది, కింద సిల్ట్ ఉన్నది, సిల్ట్ పోయిందని చెప్పింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విషయాలని చెప్పింది. ఇవి మనం మర్చిపోయి మేము అంత మంచిగా కట్టినాం మాది ఏం లేదని మీరు ఇట్లా ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, బీజేపీ ప్రభుత్వంలో లేరు, వాళ్ళు ఎక్స్పర్ట్ ఇంజనీర్స్, వాళ్ళు చెప్పిండ్రు సాంకేతిక బ్యారేజీ రోడ్డు వేసిండ్రు, దాని మీద సాంకేతిక వైఫల్యం ఉన్నది అని ఇవన్నీ వాళ్ళు ఆ రోజు చెప్పిన బ్యారేజ్ని నీటి పైన తేలిటట్టు కట్టిండ్రు, కాంక్రీట్ సరిగా లేదని చెప్పిండ్రు. ఇన్ని చెప్పిన ఇంక చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, నేను అదంతా నాకు గుర్తున్న వరకు చెప్తున్నా. ఇవన్నీ రిపోర్ట్ చెప్పినాక కూడా మీ ఈ రోజు మళ్ళీ దాన్ని బుకాయించి ఏది పడితే అది మాట్లాడితే ఏం చేయాలి చెప్పండి? లొకేషన్స్, కన్స్ట్రక్షన్స్, క్వాలిటీ అన్ని ఆర్థిక సంబంధాలు అంతా రాష్ట్ర ప్రభుత్వమే కదా చేసింది, దాని కేంద్రానికి ఏం సంబంధం ఉన్నది? కాబట్టి ఇవాళ అప్పుడున్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టు వైఫల్యం మీద బాధ్యత తీసుకొని మాట్లాడాలని నేను అంటున్నా. కానీ కాసేపు కేంద్రాన్ని, కాసేపు చంద్రబాబు సంబంధం అంటారు, ఆంధ్ర సంబంధం అంటారు, మళ్ళా సెంటిమెంట్ లేపే ప్రయత్నం చేయడం ఇవి కాదు కదా. మీరు ఓన్ స్టేట్ డిజైన్ చేసి కట్టి 93,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆన్సరబుల్ గా లేకపోతే ప్రజలకు ఇవ్వాలి చెప్పాలి. ఎలా గవర్నమెంట్ మారింది, ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని మరి సరి చేసి లోపాలను ఎత్తి చూపి కేసులు పెట్టాలి. 2 ఏళ్ల దాకా మాకు సిబిఐ వద్దన్నోళ్ళు ఘోష్ కమిషన్ ఇవాళ ఆయన ఇచ్చిన తర్వాత అసెంబ్లీ చర్చ అయినాక మా నుంచి కాదని చెప్పి కేంద్రానికి నెట్టేసి ఇవాళ మళ్ళీ వాళ్ళు కూడా కేంద్రం మీదే మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ కూడా. ఇదేం పద్ధతి? మీరు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రు? మేము కేసీఆర్ అన్నా ప్లీజ్ కేసీఆర్ జైలు పోతామని నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారు చెప్పిందా? ఎంకన్నా కాళేశ్వరం మీద కుంగిపోగానే కిషన్ రెడ్డి గారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కంప్లైంట్ చేసి పిలిపించి చేయించిండు. ఎన్నికలు కాకముందే కిషన్ రెడ్డి అడిగిండు డ్యామ్ సేఫ్టీ అథారిటీని కుంగిపోయినప్పుడు. కిషన్ రెడ్డి గారు అడిగే పిలిపించి ఆ రిపోర్ట్స్ అన్ని తెప్పించి అవన్నీ ఎగ్జామిన్ చేసి తెప్పించిండ్రు. కాబట్టి నేను ఏమంటాను, రాజకీయాలు కాదు, ఇవాళ మన ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. ఆ ప్రాజెక్టు మీద నెక్స్ట్ మారిన గవర్నమెంట్ కు బాధ్యత ఉందా లేదా? ఆ ప్రాజెక్టు పనికొస్తుందా రాదా? ఆ ప్రాజెక్టును ఎప్పుడు రిపేర్ చేస్తారు? అరే దాని కరెంటు బిల్లు కూడా కట్టలేని సిచ్యువేషన్ ఉంటే మరి ఈ రోజు కాస్ట్ బెనిఫిట్ లో వస్తుందా రాదా? చాలా మంది మేధావులు చెప్తే అప్పుడు తిట్టిండ్రు. ఇవాళ ఇంజనీర్లు కూడా చెప్తున్నారు కదా, టెక్నికల్ డిజైన్స్ లోపాలని ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని వాళ్ళు కూడా చెప్తున్నారు. బట్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు వాస్తవాలు మాట్లాడకుండా మళ్ళీ రాజకీయాలే మాట్లాడుకుంటే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని నేను అంటున్నా. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఓకే 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 సో మొత్తానికైతే కాళేశ్వరం మీద రచ్చ అయితే కంటిన్యూ అవుతుంది. మన సిఆర్ పాటిల్ స్టేట్మెంట్, ఇవాళ కిషన్ రెడ్డి సురేష్ రెడ్డి మధ్య వాగ్వాదం అయితే. బట్ అల్టిమేట్ గా ఆ కేసు విచారణ, పీసీ ఘోష్ తర్వాత పరిణామాలు, సిబిఐ కేసు సంబంధించి అయితే ముందుకు సాగట్లేదు. బట్ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పనికి రాదు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. పనికి రాదంటే ఒక విషయం భరత్ గారు, ఒక్క నిమిషం, నేను కేసీఆర్ గారు స్టేట్మెంట్ చెప్తున్నా ఇవాళ. ఒక్క నిమిషం, ఇప్పుడు ఇంతకుముందు ప్రకాష్ అన్న కూడా, ఒక్క నిమిషం ప్లీజ్, నేను ఒక్క నిమిషం, ప్రకాష్ అన్న కూడా చెప్పిండు, మిడ్మానేర్ గురించి చెప్పిండు అన్నా. చెప్పండి చెప్పండి. కాదు ఒక్కటే నిమిషమే అన్నా, నేను దేవిప్రసాద్ అని అడుగుతున్నాయో. ఇప్పుడు ప్రకాష్ అన్న కూడా లాస్ట్ వర్డ్, నేను మిడ్మానేర్ విషయం చెప్పింది కదా. మిడ్మానేర్ లో ఎస్ఆర్ఎస్పీ లో 15,000 క్యూసెక్స్ మాత్రమే డిశ్చార్జ్ అయితే మిడ్మానేర్ నుంచి 20,000 క్యూసెక్లు మేము డిశ్చార్జ్ చేస్తామని చెప్పి చెప్పింది. ఇది అబద్ధం కాదా? మీ పాయింట్ అర్థమైంది. థ్యాంక్ యూ నర్రార్ వేణుగోపాల్ రెడ్డి గారు, కత్తి వెంకటస్వామి గారు, దేవిప్రసాద్ గారు. సో ఓవరాల్ గా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా ఏం పోలేదు. మేడిగడ్డ కుంగిపోయింది, కానీ మిగతావి ఏవైతే ఉన్నాయో మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ చాలా రిజర్వాయర్స్ నిర్మించారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా. ఎల్లంపల్లి దగ్గర బాహుబలి పంపులు కానీ, ఈవెందో ఎల్లంపల్లి మిడ్మానేరు కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ కంటే ముందే ఉన్నప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టులో మొదట అంతర్భాగం కానప్పటికీ వాటికి సంబంధించి కూడా వాడుకున్నారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన చేసేది కూడా మల్లన్న సాగర్ నుంచో రంగనాయక సాగర్ నుంచో నీళ్లు తీసుకొచ్చి గడ్డిపేటకు చేస్తామని చెప్పారు. సో మొత్తం ప్రాజెక్టు పనికి రాదని చెప్పలేం. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి లాస్ట్ 8 సంవత్సరాలుగా. వర్షాలు పడినప్పుడు దాని విలువ తెలుస్తుందేమో. కాకపోతే ఎప్పుడో ఒకసారి యూజ్ అయ్యేదానికి ఇన్ని కోట్ల ఖర్చు అవసరమా? 94,000 కోట్లు ఖర్చు పెట్టారు. 1,00,000 కోట్లు అవినీతి అంటారు, కానీ ఖర్చు పెట్టిన 94,000 కోట్లు. ఈ 94,000 కోట్లు అవసరమా? కాస్ట్ వయబిలిటీ అన్నది ఉందా? కాస్ట్ బెనిఫిట్ రేషియో కరెక్టేనా కాదా? ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ఆ మేడిగడ్డ సంబంధించి ఎందుకు కూలింది అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఇది వాళ్ళ